అండి అందరికీ నమస్తే. ఆల్రెడీ మాలాగా వద్దాం అనుకున్న అక్కా చెల్లెలు మేట్స్‌కి నేను ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి సింగపూర్ దేశంలోని కొన్ని సంతోషమైన విషయాలుంటాయని. అలాంటి విషయమే ఇప్పుడు నా లైఫ్‌లో నడుస్తా ఉంది. ఆ విషయమే మీకు చెప్దామని ట్రై చేస్తున్నాను చాలా రోజుల నుంచి. నాకు తెలిసిన కాడ్నుంచి మీకు చెప్దాం అనుకున్నాను. కానీ నాకు చెప్పడానికి ఇక్కడ నాకు టైం కుదరట్లేదు పాపతోటి. ఇప్పుడు గూడా నాకు టైం చూస్తే 12:30 అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేస్తేనే గానీ నీకు రేపు పోస్ట్ చేసుకోవడానికి అవ్వదు. అందుకే నేను వీడియోలు టైం ఉన్నప్పుడే చేసుకుంటున్నాననమాట. ఇప్పుడైతే నేను చెప్పే విషయం అయితే మాత్రం చివరి వరకు చూడండి. చూసి స్కిప్ చేయకుండా చూసి చివరన నాకు లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్. టిటిడింగ్ ఇదేంటి తెలుసండి? నేను ఇండియా వెళ్ళడానికి తీసిన టికెట్. నేను ఇండియా వెళ్తున్నానండి. అంటే 2 సంవత్సరాలైతే వెళ్తారు కదా అని మీరు అనుకోవద్దు. నాకు 2 ఇయర్స్ అవ్వలేదు. నేను 2023 ఫిబ్రవరి నేను సింగపూర్ రావడం జరిగింది. వచ్చింది ఈ ఇంటికి కాదు, వేరే ఇంటికి. వేరే మేడం వాళ్ళ ఇంటికి నేనొచ్చాను. అక్కడ నేను 8 నెలలున్నాను. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇప్పుడు నేను కరెక్ట్‌గా 6 నెలలవుతుంది నేను కొత్త ఇంటికొచ్చి. ఈ 6 నెలల్లో నాకు సింగపూర్ నుంచి ఇండియా ఎళ్ళే అవకాశం ఇచ్చారు మా మేడం వాళ్ళు. అది ఎలాగనేది కూడా చెప్తాను. ఏంటంటే వాళ్ళు 15 రోజులు యూరప్ వెళ్తున్నారండి. 15 రోజులు యూరప్ వెళ్తే ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలంటే నేను ఆల్రెడీ మొన్నున్నాను కాబట్టి నాకు కొంచెం బోరింగ్‌గా ఉంది అని మా మేడంకి చెప్పాను. నేను ఇంటికెళ్ళేసి వస్తాను. పిల్లల్ని చూసొస్తాను. పిల్లాడికి ఇలాగ ఆపరేషన్ అది అయింది కదా మేడం అంటే, ఫస్ట్ మేడం అయితే సార్‌ని అడిగి చెప్తానన్నది. సార్ అయితే ఒప్పుకోరనే అనుకున్నాను. ఎందుకంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ ఆళ్ళ ఇంట్లో ఇలాగే మెయిడ్ వెళ్ళిపోయి రిటర్న్ రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ మెయిడ్ 10 సంవత్సరాల నుంచి చేస్తుందంట. కనీసం ఫోను మనకిష్టం లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే ఫోను ద్వారా చెప్పాలి గానీ, అలాంటివి చేయకూడదు. ఎందుకంటే, మనల్ని ఎన్నో డబ్బులు పోసి వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి, అలాంటివి చేయకూడదు. అందుకే భయపడిగా చెప్పారు. "అక్క మాకు యూరప్ వీసా అయితే నీకు టికెట్ తీస్తామని." ఆళ్ళకన్నీ సంతోషంగా జరిగాయి. అలాంటి సంతోషం నాకు గూడా ఇచ్చారండి. చూసారు కదండీ! నేను చెప్పాను గదా! ఇలాంటి సింగపూర్ దేశంలో మంచి మేడంలు, సార్‌లు ఉంటే ఇలాంటి కొన్ని బెనిఫిట్లుంటాయి. ఒకటి ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశంలో 2 సంవత్సరాల అగ్రీమెంట్ అంటే 2 సంవత్సరాల అగ్రీమెంట్ ద్వారా ఇక్కడ ఉండిపోవాలని ఏం లేదు. అప్పుడప్పుడు మనకు 10, 15 రోజులు సెలవులు వీళ్ళెళ్ళినప్పుడు మనం ఎళ్ళాలనుకుంటే ఎళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ గూడా ఉంటది. అది గూడా మీకు చెప్తాను. ఎందుకంటే అది నేను చెప్పడానికి ఇది ఈ వీడియోలో చెప్తున్నాను. కానీ రెండో వీడియోలో మీకు ఫుల్‌గా దాని కోసం చెప్తాను. ఎందుకంటే ఫుల్ లెంత్ అయిందనుకోండి మీకు బోరింగ్‌గా ఉంటది కాబట్టి మర్చిపోకుండా చివరి వరకు చూసి చివరిలో లైక్ చేయండి. ఓకే. బాయ్.